వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో మీకు హాల్ టికెట్స్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్కి ఒక రోజు ముందు డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ వీడియో కామెంట్లో అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ద 51 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ 2024? 2024లో భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జస్టిస్ సంజీవ్ ఖన్నా. క్వశ్చన్ నెంబర్ 2, in 2025 the veteran Telugu film actor నందమూరి బాలకృష్ణ was awarded prestigious civilian honor. 2025లో ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ఏ ప్రతిష్టాత్మక పౌర పురస్కారం లభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పద్మభూషణ్. క్వశ్చన్ నెంబర్ 3, ద పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన was launched in February 2024 with what object? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఫిబ్రవరి 2024లో ఏ లక్ష్యంలో ప్రారంభించబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ అందించడానికి. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ప్రెస్టీజియస్ స్పోర్ట్ అవార్డ్ డిడ్ ద యంగ్ చెస్ ఛాంపియన్ డి గుకేస్ రిసీవ్ ఇన్ 2024? యువ చెస్ ఛాంపియన్ డి గుకేస్ 2024లో ఏ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాన్ని అందుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. క్వశ్చన్ నెంబర్ 5, హూ వాస్ నేమ్ ది ఐసీసీ మెన్ T21 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2024? 2024 సంవత్సరానికి ఐసీసీ పురుషుల T21 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హర్దీప్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ కంట్రీ ఓన్ ది 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ? 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, భారతదేశం. క్వశ్చన్ నెంబర్ 7, వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2024? ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపికత. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఫిల్మ్ ఓన్ ద బెస్ట్ పిక్చర్ అవార్డ్ అట్ ది 97th అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ 2025? 97వ అకాడమీ అవార్డులో ఆస్కార్ 2025 ఉత్తమ చిత్రం అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అనోరా. క్వశ్చన్ నెంబర్ 9, హూ బికేమ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈ ఆఫ్ సౌతర్న్ రైల్వే ఇన్ ఎర్లియర్ 2024? 2024 ప్రారంభంలో దక్షిణ రైల్వేకు చేరిన మొదటి ట్రాన్స్జెండర్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈ ఎవరు అయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సింధు గణపతి. క్వశ్చన్ నెంబర్ 10, హూ వాస్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2025 హర్ వర్క్ అండ్ డెమోక్రాటిక్ రైట్స్ ఇన్ వెనుజులా? వెనుజులాలో ప్రజాస్వామ్య హక్కులపై ఆమె చేసిన కృషికి 2025లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మరియా కోరీనా మచాడో. క్వశ్చన్ నెంబర్ 11, హూ వాస్ అపాయింటెడ్ అట్ ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ డిసెంబర్ 2024? డిసెంబర్ 2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సంజయ్ మల్హోత్రా. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ 2 cities డస్ ఇండియాస్ ఫస్ట్ కోస్ట్ టు కోస్ట్ పార్సిల్ ఎక్స్ప్రెస్ సర్వీస్ కనెక్ట్? భారతదేశపు మొదటి తీరం నుండి తీరానికి పార్సిల్ ఎక్స్ప్రెస్ సేవ ఏ 2 నగరాలను కలుపుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చెన్నై మరియు మంగళూరు. క్వశ్చన్ నెంబర్ 13, ది అక్లైమ్ హిందీ ఫిల్మ్ సింగర్ అర్జిత్ సింగ్ వాస్ కాన్ఫర్డ్ విత్ ది పద్మ శ్రీ అవార్డ్ ఇన్ 2025 ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు విచ్ ఫీల్డ్? ప్రముఖ హిందీ చిత్ర గాయకుడు అర్జిత్ సింగ్కు 2025లో ఏ రంగానికి చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కళ, ఆర్ట్.
Question number 14. What is the theme of World Diabetes Day 2025 observed on November 14? నవంబర్ 14న పాటించే ప్రపంచ మధుమేహ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జీవిత దశల అంతటా మధుమేహం. క్వశ్చన్ నెంబర్ 15. హూ బికేమ్ ద వరల్డ్స్ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ ఇన్ 2024? 2024లో ప్రపంచంలో అతి పిన్న వయస్కుడన్న ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గూకేస్. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ ద ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఫర్ ద బ్లైండ్ ఇన్ 2025? 2025లో బ్లైండ్ మహిళల T20 ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, భారతదేశం. క్వశ్చన్ నెంబర్ 17. వెన్ ఈజ్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఫాలోయింగ్ ద సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 3? చంద్రయాన్ 3 విజయం తర్వాత భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆగస్ట్ 23. క్వశ్చన్ నెంబర్ 18. హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG ఇన్ 2024? 2024లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శ్రీనివాసన్. క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ డే 2025 సెలబ్రేటెడ్ ఆన్ October 16? అక్టోబర్ 16న జరుపుకునే ప్రపంచ ఆహార దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మెరుగైన ఉత్పత్తి, మెరుగైన పోషణ, మెరుగైన పర్యావరణం మరియు మెరుగైన జీవితం. క్వశ్చన్ నెంబర్ 20. హూ బికేమ్ ద ఫస్ట్ ఫీమేల్ క్రికెటర్ టు స్కోర్ 4 ODI సెంచరీ ఇన్ క్యాలెండర్ ఇయర్ 2024? 2024 సంవత్సరంలో 4 ODI సెంచరీలు చేసిన మొదటి మహిళా క్రికెటర్ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్మృతి మందాన. క్వశ్చన్ నెంబర్ 21. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF? సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ CISF యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నీనా సింగ్. క్వశ్చన్ నెంబర్ 22. ఇన్ ఏ కాన్జర్వేషన్ ల్యాండ్మార్క్ ఇన్ 2025 ఇండియాస్ ఫస్ట్ నేటివ్ బార్న్ ఫీమేల్ చీతా ముక్ గేవ్ బర్త్ టు హౌ మెనీ క్యూబ్? 2025లో ఒక పరిరక్షణ మైలురాయిగా భారతదేశంలో పుట్టిన మొదటి ఆడ చిరుత ముఖి ఎన్ని కుండలకు జన్మనిచ్చింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 5. క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ AD క్యాంప్ ADC బై ద మిజోరం గవర్నర్? మిజోరం గవర్నర్చే భారతదేశపు మొదటి మహిళా AD క్యాంప్ ADC ఏ వైమానిక దళ అధికారి నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మనీషా పాది. క్వశ్చన్ నెంబర్ 24. డాక్టర్ దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డి, ఏ పైనియర్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఫ్రమ్ తెలంగాణ, రిసీవ్డ్ విచ్ మేజర్ అవార్డ్ ఇన్ 2025? తెలంగాణకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీలో మార్గదర్శకుడైన డాక్టర్ దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డికి 2025లో ఏ ప్రధాన పురస్కారం లభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పద్మ విభూషణ్. క్వశ్చన్ నెంబర్ 25. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ 2024? 2024లో మహారాష్ట్ర యొక్క కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దేవేంద్ర ఫడ్నవీస్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. మీరు టోటల్ జనరల్ అవేర్నెస్ తెలుసుకుంటేనే ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు.